హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మా వారు లేక లేక స్వీట్స్ అడిగారు చేయమని, రవ్వ లడ్డు. అసలు ఎక్కువ స్వీట్స్ తినారు. సరే, అంత ప్రేమతో అడిగారు కదా అని సరే అని నాకు వచ్చినట్టు అయితే నేను ట్రై చేసిన. మొన్న ఎప్పుడో అడిగారు, పతియ ప్రత్యక్ష దైవం కదా, కానీ ఇక ఈ రోజుకి నేను టైం కుదుర్చుకొని మరి నేను చేసిన నాకు వచ్చినట్టు. చాలా బాగా కుదిరిందట టేస్ట్ మొత్తం. మీరు కూడా ఒకసారి చూసేయండి. 2 స్పూన్స్ నెయ్యి వేసి వేడి చేసి దాంట్లో కాజు అండ్ కిస్మిస్ వేయించిన తీసి పక్కకు పెట్టేసి ఇంకో స్పూన్ నెయ్యి వేసి 2.5 కప్పుల ఉప్మా రవ్వని తీసుకున్నా. అది బాగా వేయించి దాంట్లో 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసాను. సన్న మంట పైన వేయించాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా వచ్చేటట్టు వేయించాలి, బాగా మాడిపోకూడదు. అలాగే 1.5 కప్పు చక్కెర తీసుకున్నానండి. దాంట్లో 1/4 వాటర్ యాడ్ చేశాను. మంచిగా తీగ పాకం వచ్చిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను అండ్ రవ్వ పచ్చి కొబ్బరి వేసి ఒక 5 మినిట్స్ అలా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. ఇది బాగా వేడి ఉంటుంది, చేయి కూడా కలుతుంది బాగా. అందుకే మెల్లిగా మీకు పొడి బాగా డ్రై అనిపిస్తే కొద్దిగా చేతికి నెయ్యిని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత ఇంకా కొంచెం కష్టంగా అనిపిస్తే మనం కాచి చల్లార్చిన పాలను కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా మనం ఉండలుగా కూడా చేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. మనం షుగర్ సిరప్ అనేది బాగా కూడా గట్టిగా కావద్దండి, లేదంటే ఇవి రవ్వ లడ్డూలు ఆరిపోయిన తర్వాత గట్టి పడతాయి. పాకం వచ్చేసిందంటే స్టవ్ ఆఫ్ చేసి మనం కలిపేయడమే. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.